హరినామ సంకీర్తన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి పల్లిలో కూడా శనివారం రోజు ప్రతి దేవాలయం ముందు భజన జరగడం, ఆ గుడి ద్వారా ధర్మ ప్రచారం జరగడం, మరియు మత మార్పిడులు ఎలా అడ్డుకోవాలి, పోయిన వారిని మన వారిని తిరిగి ఎలా తీసుకురావాలి అనే దాని గురించి మనం చర్చించుకుంటూ మీరు కార్తీక మాసంలో చాలా నిష్టగా ఈ 41 రోజు కూడా మీరు చల్లనీళ్లతో స్నానం చేసి భక్తితో తిరుమలకి శబరిమలకి పోతున్నారు. కాబట్టి మన ఊర్లో ఎప్పుడైనా పడి పూజ చేస్తే ఇలాంటి స్వాములు చిన్న స్వాములందరినీ కూడా పడి పూజ దగ్గర తీసుకొని వచ్చి పూజ అయిన తర్వాత మనకి వాళ్ళకే పెద్ద విలువైన వస్తువు వీకపోయినా ఒక చిన్న పెట్టిస్తే వాళ్ళ పెళ్లి అయిపోయినాక కూడా మాకు అయ్యప్ప స్వామి పెట్టించారు అని చెప్పి వారు ప్రతి దానికి తెలుసుకుంటారు. మన గుడి ఆ గుడికి వెళ్ళగాని ఇంటిలో కానీ అలానే ఏ ఊళ్ళో మనం దిగితే ఆ ఊరు ప్రతి ఇంట్లో కూడా మీరు పిలిచి పెట్టనవసరం లేదు. మీ ఇంట్లో మేము నల్ల బట్టలు ధరించి అయ్యప్ప స్వామి బట్టలు ధరించి వస్తే చాలా శారణ కోసం చెప్తే మీ ఇంటి దిగిపోతుందని చెప్పి ఇలా మనం ధర్మ ప్రచారం చేయొచ్చు. అలానే మనం మాల వేసి తీసేసిన తర్వాత కూడా మనం ఈ బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా మనం ఇంట్లో దానికి గుర్తు ఏంటంటే మనకు తిరగరాలి. కాబట్టి మనం నాలేసిన ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత, భాగవతము, అయ్యప్ప పురాణాలు ఇవన్నీ పెట్టుకొని రోజుకి కనీసం 20 నిమిషాలు మనం చదువుతూ మన పిల్లల దగ్గర కూడా మనం చదివిస్తే మన ధర్మాన్ని మనం మర్చిపోకుండా కాపాడుకోవచ్చు. ఈరోజు మనం మీరు చూస్తూనే ఉంటారు, బంగ్లాదేశ్లో జరిగే నరరూప రాక్షసులు చేసే పని. ప్రతి దేవాలయాన్ని పడగొడుతున్నారు, మనసులో తరిమి చంపేస్తున్నారు. ఇలానే పోతే మన హిందువులు కనుమరుగైపోతారు. కాబట్టి మన ధర్మాన్ని మనం ఎంత చక్కగా నిలబెట్టుకుంటూ పోతూ కులాలకు అతీతంగా మనం బయటికి వస్తే హిందువులు అని చెప్పుకోవాలి గర్వంగా. అలా చెప్పుకుంటూ మనం అందరం కూడా ఐకమత్యంగా అవ్వాలి. అదే మీరు ఏమంటారు, వీళ్ళకి రంజాన్కి ఇఫ్తారు అంటే వాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్పి ప్రతి రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఇఫ్తార్ విధించడానికి చాలా ఆతృత పడతారు. ఎందుకంటే తెలుసది వాళ్ళలో ఉన్న ఐకమత్యం వల్ల వాళ్ళు అందరూ కలిసి ఓట్లు వేస్తారు అని చెప్పి. అదే మనం కూడా మనం అందరం కులాలకు అతీతంగా పార్టీలో మన సంబంధం లేకుండా మనం అందరం హిందువులము, మన హిందువులు అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి అంటే వాళ్ళు కూడా మనకి ఫిక్స్ ఇస్తారు. మన దగ్గరకు వచ్చి ఏం కావాలి అని చెప్పి అడుగుతారు. ఎప్పుడైతే మనం ఐకమత్యం సాధించడమో ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా మన దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఈ విధంగా మనం ఐకమత్యం చేసుకుంటామంటే మన సనాతన ధర్మం అనేది వృద్ధి చెందుతుంది. భగవద్గీత ముఖ్యంగా మనం భగవంతుడి నోటి ద్వారా వచ్చింది కాబట్టి అది భగవద్గీత అయింది. భీష్మ పర్వంలో మనకి యుద్ధభూమికి వెళ్ళిన తర్వాత అర్జునుడు అంటాడు, వీళ్ళందరూ కూడా మా అన్నదమ్ముళ్ళు, తాత ముత్తాతలు, గురువులు, కొడుకులు, మేనల్లుళ్ళు వీళ్ళందరినీ చంపి నాకు ఈ రాజ్యం అవసరం అని అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము,